గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై గురుదేవ. జగద్గురువులైనటువంటి జైనంబి మాత సమేత శ్రీ 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 కమలీబాబా వారి పాద పద్మములకు నమస్కరిస్తూ ఈరోజు మనం ఆత్మీయ బంధువులతో ముచ్చటించుకోవాల్సిన అంశం గురించి చెప్పదలుచుకున్నాను. మనము కాలం విలువ తెలుసుకున్నట్లయితే దాన్ని మనం సద్వినియోగపరచుకోవచ్చు. కాలం మనకి పోయినవి ఏవి తిరిగి రావు అంటే కాలము, వయస్సు, ధనము. ఇవి మనం కోల్పోయినట్లయితే అవి మరలా తిరిగి పొందలేము. అందువల్ల ప్రతి నిమిషాన్ని మనము జాగ్రత్తగా సద్వినియోగం చేసుకున్నట్లయితే గురుదేవుడు చెప్పినటువంటి బాటలో మనం నడిచినట్లయితే స్వస్వరూప సందర్శనము, ఆత్మ అంటే ఏమిటి, ఆత్మని ఎలా ఆత్మని ఆవరించి ఉన్నటువంటి ఆవరణ దోషాలు అంటే ఏమిటి, సాధన సంపత్తిని, మహావాక్యాలని అన్నిటి వివరణలను తెలుసుకుంటూ అరిషడ్ వర్గములను వివరించుకొని ఇలా వేటిని సమయాలను బట్టి ఎక్కడ ఏ గుణాలను ఎలా ఉపయోగించాలని అరిషడ్ వర్గాలని అట్లా తెలుసుకుంటూ సాధనతో మనం ముందుకు వెళ్ళాలనేది నా అభిమతము. బాబాజీ మనందరికీ ఎటువంటి మార్గంలో మనము వెళ్తే ఆధ్యాత్మిక జీవితము సులభతరముగాను ఆత్మానుభూతి దివ్యానుభూతి అయి మనం స్వప్రకాశాన్ని దర్శించగలుగుతామో బాబాజీ విశదీపరిచినారు. ఆయన రచించినటువంటి మహద్గ్రంథంలో 6 తత్వాలతో బోధించి ఉన్నారు. అవి ప్రాణాయామము, ప్రణవధారణ, మనం వ్యాయామక్రమ ప్రార్థన, మనోమస్తిష్కోపాసన, ఉపవాసము, మౌనము. ఈ విధంగా 6 ప్రకరణలుగా నిర్ణయించి నిత్య జీవితంలో నిత్యదినము ఈ 6 ప్రకరణల్ని మనం వాటితో అనుసంధానమయ్యి విధి విధానంగా క్రమశిక్షణతో శ్రద్ధాభక్తులతో బాబాగారు మనకిచ్చినటువంటి ఆ మార్గాన్ని మనం తెలుసుకొని అనుసరించినట్లయితే మనకు ఆత్మ అంటే ఏంటి, ఏకాత్మ అంటే ఏంటి అనేది బోధపడగలదు. అటువంటి మహద్గురువు మనకు లభించటం అనేక జన్మల పుణ్యముగా భావించుచు ఆయనకి వేల నమస్సులను చెల్లించుచున్నాను. ఈరోజు మనం చెప్పుకోవాల్సింది కాలము అంటే మనకు తెలుసు, ఈ పగలు రాత్రి కలిపి ఒక రోజు అని అంటున్నాము. కాలాలు మామూలుగా ఆధ్యాత్మిక అయితే భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము ఇలా చెప్పుకుంటాం. భూతకాలం అంటే జరిగిపోయిన కాలాన్ని భూతకాలమని, వర్తమానం అంటే ప్రస్తుతం జరుగుతున్న కాలాన్ని వర్తమాన కాలమని, భవిష్యత్ కాలము అంటే రాబోయే కాలాన్ని భవిష్యత్ కాలము అని అంటారు. ఇలా కాదు, వీటి గురించి కాదు మనం ఇప్పుడు ముచ్చటించుకునేది. ఈ దినము అనగా రోజులో దైవ గుణాలను మనకి సంప్రాప్తమయ్యేటటువంటి వేళలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాల్సి ఉన్నది. తెలుసుకుంటేనే విద్య సులభ సాధ్యం అవుతుంది. తెలుసుకున్న విద్య త్వరగా గుర్తుంచుకొని ఆచరయోగ్యంగా దాని ఫలితాన్ని మనం అందుకోగలుగుతాము. కాబట్టి ఈ ఒక రోజులో దైవానికి సంబంధించిన కాలం ఎంత సమయం ఉంది, మానవ కాలం ఎంత సమయం ఉంది అనేది వివరణ మీకు ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ఉదాహరణకి ఉదయాన 6 గంటల నుంచి ఉదయకాలం ప్రారంభం అవుతుంది. అలాగే ఈ కాలాన్ని మనం చెప్పుకునేటప్పుడు ప్రాతకాలము, ప్రతూషకాలము అని మన పూర్వీకులు చెప్పి ఉన్నారు. ప్రాతకాలము అంటే తెల్లవారుజామున 4 నుంచి సూర్యోదయం అయ్యే వరకు కూడా దాన్ని ప్రాతకాలము అని అంటారు. ప్రతూష కాలము అంటే సాయం సంధ్య, సూర్యుడు అస్తమించేటప్పుడు ఉన్న కాలాన్ని ప్రతూష కాలము అని కూడా అంటారు. ఈ కాలాన్ని మనకి ఒక రోజుకి పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు అని నిర్ధారణ జరిగి ఉన్నది. పగలు 12 గంటల్లో ప్రాతకాలం నుంచి మనకి అనగా
తెల్లవారుజామున 4వ గంట దగ్గర నుంచి 6వ గంట వరకు 4 గంటల కాలం ఉంటుంది. లెక్కించుకోండి. దాన్ని ప్రాతకాల సమయం అంటారు. ఈ సమయంలో సూర్యుడి నుంచి అతి నీలలోహిత కిరణాలు అంటే దివ్య తేజోశక్తివంతమైనటువంటి దైవక సంభవమైనటువంటి కిరణాలు ప్రసరణ జరుగుతుంది. ఆ దైవ కిరణాలు ప్రసరించటం ద్వారా ఆ కాలంలో అంటే ఆ ప్రాతకాలంలో మానవులు లేచి వారి వారి దినచర్యలు ముగించుకొని ప్రార్థన, పూజ, జపము, తపము ఇలాంటి ఆచరణ, ధ్యానము, స్మరణ, సంకీర్తన ఇలాంటివి చేసినట్లయితే దైవానుగ్రహకి మనం ఎక్కువగా ఆయన యొక్క కృపకి పాత్రలు కాగలుగుతాము. అదేవిధంగా 6 నుంచి 8 వరకు మానవ కాలముగా చెప్పబడుతుంది. అప్పుడు సూర్యోదయం జరిగిపోయి ఉంటుంది. ఈ మానవ కాలంలో అంత ప్రతిఫలం కాకోకుండా స్వల్పంగా దైవకిరణాలు అన్నీ కూడా సూర్యోదయం తర్వాత పూర్వకమే సూర్యోదయ కిరణాలలో ఉంటాయి. అవే దైవ కిరణాలు, దైవ సంభూతమైనటువంటి దివ్యశక్తి కిరణాలు, మన దేహానికి చాలా ఉపయోగకరమైనటువంటి కిరణాలు, శక్తివంతమైన కిరణాలు అని మన పూర్వీకుల ద్వారా చెప్పబడింది. అందుకే మన పురాతన ఆచారాల్లో పూర్వీకులు తెల్లవారుజామున వేకువజామునే లేచి పనిపాట్లు చేసుకొని స్నాన సంధ్యాదులు ఆచరించి పూజా కార్యక్రమాలు సూర్యోదయానికి పూర్వమే ముగించి ఉండేవారు. తర్వాత 6 నుంచి 8 వరకు కూడా మానవ కాలము. ఈ మానవ కాలంలో కూడా పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇక్కడ 4 నుంచి 8 గంటల లోపు 4 గంటల కాలం వస్తుంది. అంటే 4 to 6కి 2 గంటల కాలము, 6 to 8కి మధ్య 2 గంటల కాలము, మొత్తము 4 గంటల కాలం వస్తుంది. అంటే 2 గంటలు తెల్లవారుజామున దైవశక్తి మనకు సంప్రాప్తమయ్యే వేళ, తర్వాత 6 to 8 మానవ శక్తికి బాగా తేజరిల్లేటట్టుగా ఉజ్వలంగా ఉండేటటువంటి కాలం అది. ఆ తర్వాత 8 to సాయంత్రము మళ్ళా 4 వరకు కూడా 8 గంటల కాలం వస్తుంది. ఇదంతా రజోగుణంతో మన జీవన చర్యలన్నీ పనిపాట్లు అన్నీ చేసుకుంటాము. తర్వాత మరలా సంధ్యా సమయం అప్పుడు 4 గంటల నుంచి 6 గంటల వరకు దైవకిరణ శక్తి ప్రసరణ జరిగే కాలము. ఆ సమయంలో సంధ్యా వందనాలు, జపాలు, తపాలు, అదే గోధూళి వేళ, ప్రతూష వేళ అని మన పూర్వీకులు చెప్పి ఉన్నారు. 6 to 8 వరకు కూడా మరల మానవ కాలం కింద మానవ శక్తి ఉత్తేజమయ్యేటటువంటి కిరణాలు ప్రసరింపబడతాయి. ఈ తర్వాత మరల 8 to తెల్లవారు 4 గంటల వరకు వచ్చే కాలము 8 గంటల కాలము. అలాగా ఈ రోజు మొత్తము మనం లెక్క వేసుకున్నట్టయితే 4 గంటల తర్వాత 8 గంటలు, 8 గంటల తర్వాత మరలా 4 గంటలు. ఈ 4 గంటల్ని 2+2గా విభజించుకుంటాము. దైవకాలము ప్లస్ మానవ కాలము కింద మనం విభజించుకోవాలి. అప్పుడు మరలా రాత్రి సమయంలో 8 గంటలు, 3 8 24 గంటలు. అంటే రోజు మొత్తము 24 గంటలు, 12 గంటల పగలు, 12 గంటల రాత్రి కింద నిర్ణయింపబడింది. ఇప్పుడు అందుకనే మన పూర్వీకులు ప్రాతకాలమునే లేవాలి, సూర్యోదయానికి ముందే లేవాలి, ఆరోగ్యానికి మంచిది, వ్యాయామక్రమ ప్రార్థనలు, ధ్యానము, పూజ, సంధ్యావందనము ఇలాంటివి చేసుకోవచ్చు. సంధ్యావందనాలు మనకి 3 సంధ్యలే చెప్తారు, కానీ నిశిరాత్రి ఒక సంధ్య ఉన్నది. ఆ నిశిరాత్రి అంటే అర్ధరాత్రి 12 గంటల కాలము మరల రోజుకి ప్రారంభమయ్యే 12 తర్వాత 1 గంట అంటాం. వాడుక భాషలో 1 గంట అని చెప్తాం. అలాగా ఉదయకాలపు సంధ్య, మధ్యాహ్నపు సంధ్య, మధ్యాహ్నం 12 గంటలకి సంధ్యాకాలము అని అంటాము. అంటే సాయంత్రము ప్రత్యూష వేళలో ఒక సంధ్య, సూర్యాస్తమయం ఒక సంధ్య, సూర్యోదయం ఒక సంధ్య, నట్టనడున సూర్యుడు ఉన్నప్పుడు ఒక సంధ్యాకాలము, సూర్యుడు అస్తమయించినప్పుడు ఒక సంధ్యాకాలము, నడి రాత్రి నిశిరాత్రి అన్నప్పుడు 12 గంటల ఏళ్ళప్పుడు కూడా అది ఎవరు గమనిక ఉండదు, అది కూడా సంధ్యాకాలము. ఈ విధి విధానాల్లో 4 సంధ్యాకాలాలు కింద మనకి తెలియబడుచున్నవి. ఈ సంధ్యా
సంధ్యాకాలం అప్పుడు కూడా మంచి పనులు మనం చేసుకున్నట్లయితే భగవత్ కృపకి పాత్రలు అవుతాము. ఇది ఓం జై గురుదేవ. జై గురుదేవ. మరొక విషయం మీతో విన్నవించుకోవటానికి చెప్పదలుచుకున్నాను. ఆత్మీయ బంధువులు దీన్ని అర్థం చేసుకోగలుగుతారని నా మనవి. మనకి శరీరంలో సప్తధాతువులతోటి ఈ శరీరము నిర్మాణం జరిగింది. అది రక్తము, రుధిరము, మాంసము, మేధస్సు, మజ్జి, అస్థి, రేతస్సు అనే ఈ సప్తధాతువులతోటి మన శరీరము నిర్మాణమైంది. రక్తం అంటే మనందరికీ తెలిసిందే, ఎర్రని వర్ణంలో ఉంటుంది. అలాగే మాంసం అంటే మనందరికీ తెలిసిందే, కండ అని అంటాము. మేధస్సు అంటే మెదడు అనేది తెలుసు. మజ్జి అంటే అస్థి అంటే ఎముక. మజ్జి అంటే ఎముక మధ్య భాగంలో ఉన్నటువంటి మెత్తని పదార్థము. రేతస్సు అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి జననేంద్రియ ఉత్పత్తి అంటే మరలా వంశోద్ధారణకు అవసరమైనటువంటి శుక్రకణాలను కానీ అండాలను కానీ ఈ రేతస్ కిందే చెప్తారు. ఇవి కాకోకుండా మన శరీరం మీద ఉష్ణోగ్రతని క్రమబద్ధం చేస్తూ శరీరం మొత్తం ఆవరించి కేశాలు అంటే చిన్న రోమాలు మన శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతని 98.4 ఫారెన్హీట్స్ అని కూడా డాక్టర్ల చేత చెప్పబడుతూ ఉంటుంది. ఇలాంటి ఈ సప్తధాతువులతో ఏర్పడిన మన శరీరము దాని గురించి కొంచెం అవగాహన ఉంటుందని చెప్పదలుచుకున్నాను. మనకి అనేక వేల నాడులు అంటే 72,000 నాడులు మన శరీరం నందు ప్రయాణం చేస్తున్నాయి. ఆ నాడుల్లో రకరకాల నాడులు ఉన్నాయి. అవి రక్తాన్ని పంపిణీ చేసే రక్తనాడులుగాను, అలాగే శ్వాసని ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని ప్రయాణం చేసేటటువంటి శ్వాసనాడులుగాను, అలాగే మెదడుకి ఆలోచనలు మనకి ఏదన్నా కనబడితే దాన్ని చూసి వార్తలను చేరవేసి మరల మెదడు నుండి బయటికి వార్తలను పంపించే చాలక నాడులు, ఇలా అనేక వేల నాడులు ఉన్నాయి. అందులో మనం జరిగిపోయిన క్లాసుల్లో ముఖ్యమైన నాడుల గురించి ఏడానాడి, పింగళా నాడి, వాటిల్నే చంద్రనాడి, సూర్యనాడి, వాటి మధ్య సుషుమ్న నాడి, అదే త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి త్రికూట ఆగ్నేయ స్థానంలో జరుగుతుందని వీటి గురించి కూడా మనం ముచ్చటించుకొని ఉన్నాము. ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే మన గుండె రక్తాన్ని శరీర అవయవాలకు అన్నిటికీ పంపిణీ చేస్తుంది. మన ఉరక్ పంజరంలో మనకి కనబడని అంతర్భాగాలైనటువంటి గుండె, ఆ గుండె నుంచి రక్తాన్ని కణాలకు శరీరంలో ఉన్న అణువులకు కణాలకు పంపిణీ చేసే వాటిని ధమనులు అని, శరీర అవయవాల నుండి రక్తాన్ని తీసుకొచ్చే వాటిని సిరలు అని. ఇది మనకి ఎందుకు అని అనుకోకండి, దీన్ని తెలుసుకుంటేనే విధి విధానం తెలుస్తుంది. ఈ గుండె పనిచేసే చప్పుడు లబ్ దబ్ అనే శబ్దంగా ఉంటుంది. ఈ గుండె ధమనం నుంచి శరీరానికి అవయవాలకి రక్తాన్ని పంపిణీ చేసినప్పుడు ఆ రక్తంలో ఉన్నటువంటి మలినాలు, మనకి పనికి మాలినటువంటి అవసరం లేనటువంటి మలిన ఖనిజాల వాయువులు లాంటివి అందులో మిళితమై రక్తం చిక్కగా ఉంటుంది. అటువంటి చిక్కబడిన రక్తాన్ని మలిన రక్తము అంటారు. ఆ రక్తాన్ని సిరలు గుండెకి తీసుకొస్తాయి. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే భగవంతుడి నిర్మాణమైన ఈ యంత్రము చాలా విచిత్రోపేతంగా ఉంటుంది. గుండె నుంచి ఆ ఉరప్పంజరంలో ఉన్నటువంటి ఊపిరితిత్తులుకి రక్తాన్ని పంపిణీ చేసేటటువంటి ధమనిని పుపుస ధమని అని, వాటి నుంచి తీసుకొచ్చేటటువంటి రక్తాన్ని గుండెకి తీసుకొచ్చేదాన్ని పుపుస సిర అని అంటారు. ఈ రకంగా ఊపిరితిత్తులకి వెళ్ళేటటువంటి రక్తం శుద్ధి చేయబడుతుంది. ఎలా శుద్ధి చేయబడుతుందంటే ఊపిరితిత్తి మనకి గాలిని పీల్చుకొని ఒక తిత్తిలాగా ఇలాగా ఆడిస్తూ ఉంటుంది. మనకి బీపీ చూసే మిషను ఎలా ఉంటుంది అలాగే ఒక తిత్తిలాగా ఉండి అది గాలిలో నుంచి ఆక్సిజన్ రక్తంలో మిళితం అవుతుంది. ఆక్సిజన్ రక్తంలో కలియగానే రక్తం శుద్ధి అవుతుంది. అటువంటి శుద్ధి రక్తము కణాలకు చేరవేయబడుతుంది. ఈ విధి విధానంగా గుండె పనిచేస్తూ ఉంటుంది. ఈ నాడులు పనిచేయటం వల్లనే మనకు అనేక నరాలు యాక్టివ్గా ఉండి పనిచేయగలుగుతున్నాయి. లేదనుకుంటే మనము రక్తం బాగా మలినపూరితమై ఉందనుకోండి, అక్కడ బ్లాక్లు ఏర్పడి పని చేయలేకోకుండా ఉంటాం. అంటే దీనికి మూలకారకం ఏంటి?
ఆక్సిజన్ను ఎక్కువ రక్తంలో విలీనం అవ్వలేదు అని అర్థం చేసుకోవాలి. అంటే దీనికి సంబంధించి మనం ఏం చేయాలి? కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తల బాధ, మెదడులో పోటు, మైగ్రేన్, తలకాయ నొప్పి, నొసలు నొప్పి, ఇలాంటి నొప్పులన్నీ చెప్పుకుంటూ పోతున్నాము అంటే అర్థం ఏంటి? రక్త ప్రసరణ వ్యవస్థ సరిగా లేదు, ఆ రక్తము సరిగా ప్రయాణం చేయటం లేదు, చిక్కబడింది. ఎలా జరుగుతుంది? బాగా ఫ్లోగా వెళ్ళదు, స్లోగా జరగనట్టుగా జరుగుతూ ఉంటుంది. మలిన రక్తము ఫ్లూయెంట్గా వెళ్ళిపోదు, జారుగా వెళ్ళిపోదు. అదే శుద్ధపడిన రక్తము స్పీడ్గా ప్రవాహం ఉంటుంది. మలిన రక్తానికి స్పీడ్నెస్ ఉండదు. అందువల్ల ఆ రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోయేసరికి అవయవాలన్నీ కూడా నొప్పులకి కారణభూతం అవుతాయి. అంటే దీనికి కారణం మీకు తెలిసింది కదా, రక్తంలో ఆక్సిజన్ కలవలేదు కాబట్టి ఎక్కువ ఆక్సిజన్ కలిసిన రక్తం పలచగా ఉంటుంది, స్పీడ్గా ప్రయాణం సాగించి నరాలకి ప్రవహించి కణాలకి, కణజాలాలకి, అణువులకి అందిస్తుంది. అప్పుడు అవి చురుగ్గా యాక్టివ్గా పనిచేస్తాయి. ఎక్కడ ఎటువంటి నొప్పులు, బాధలు కలగవు. కాబట్టి ఈ ఆక్సిజన్ మనం ఎలా తీసుకోవాలి? ప్రాణాయామాల ద్వారా ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవాలి. ప్రాణాయామాలు అనేక ప్రాణాయామాలు ఉన్నాయి. గురుదేవులు మనకి సుఖ ప్రాణాయామాన్ని ప్రసాదించి ఉన్నారు. శ్వాసని నిశ్శబ్దంగా స్లోగా పీల్చి చక్కగా ఆ సుఖ ప్రాణాయామాన్ని మనం 9 సార్లు బాబాజీ చెప్పన్నారు. మనం ఎప్పటి నుంచో బాబా గారి దగ్గరికి వచ్చినా కూడా సరైన ప్రాణాయామాన్ని మనం చేయకపోవటాన ఇది మరలా ఇక్కడ చిన్న విషయం. శారీరక అనారోగ్యాలు రావడానికి కారణం తాపత్రయాలు 3 అని కూడా చెప్పుకుంటాం కదా. అవి అట్లా పక్కన పెట్టి కర్మ సిద్ధాంతాన్ని కూడా మనం చెప్పుకుంటాం. ఒక రోగం రావడానికి ఇవే కారణం కాదు. మనకు అనేక జన్మల నుంచి వచ్చాం, ఏ కర్మని ఎలా చేసామో తెలీదు. ఆ కర్మ ఫలితాన్ని రోగపరంగా కూడా అనుభవించాల్సి వస్తుంది. మామూలుగా తాత్కాలికంగా ఆది దైవికంగా వచ్చే రోగం అనుకోండి. దైవకము అంటే ఏంటి? మనం నిన్ననే చెప్పుకున్నాము. వాత, పైత్య, పిత్తాల ద్వారా వ్యాధులు 386 వ్యాధులు వస్తాయి. ఆ వ్యాధులు తాత్కాలికంగా శరీరంలో ప్రకోపాలు జరగడం వల్ల, హెచ్చుతగ్గులు జరగడం వల్ల అలాంటి వ్యాధులు వస్తాయి. ఆ వ్యాధుల నివారణకి ఈ ప్రాణాయామాలు అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి. అంత సులువుగా ఉన్న ఆ ప్రాణాయామాన్ని చేసి అవి వ్యాధులు ఎందుకు వచ్చినాయో మనం తెలుసుకోవాలంటే ఇదే కారణం. అత్యంత సులభమైన ప్రాణాయామాన్ని చేసి అయినను రోగం పోలేదు అనుకుంటే అది కర్మజనితంగా వచ్చింది అనే భావన అప్పుడు చేసుకోవచ్చు. ఈ విధి విధానాల్లో మనకు బాబాజీ ప్రాణాయామాన్ని, ప్రణవధారణ కూడా శరీరానికి ఎంతో ఉపయోగకరం. నాభి దగ్గర నుంచి నాడులు ఉత్తేజపడతాయి. అన్ని నాడులు కూడలిక చక్రాలుగా చెప్పుకుంటున్నాము. మూలాధారం, స్వధిష్టానం, ఇలా చక్రాలు 6 చక్రాలు చెప్పుకుంటున్నాము. చక్రము అంటే అక్కడ అనేక వేల నాడులు కలిసి ఒక చుట్టు వల్లే ఏర్పడటాన్ని చక్రము అని అంటున్నాము. అలాంటి చక్రాల్లోంచి మనకు హంస చక్రము అంటున్నాం. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక సర్క్యూట్గా, ఒక సర్కిల్ లాగా, బాదంకాయ షేప్ లాగా ఈ చక్రాల్లో తిరగడం వల్ల ఆ చక్రాలు కూడా శుద్ధి పడతాయి. ఆక్సిజన్ ఎక్కువగా శరీరానికి అందించడమే దీనికి ప్రధాన కారణం. ఆక్సిజన్ మామూలుగా మనకు తెలియకోకుండానే నిత్యము మన ప్రాణవాయువు వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాస మనకు గమనిక లేకుండానే జరుగుద్ది. అది మనకి 21,600 శ్వాసలు జరుగుతున్నాయి. అదే హంసచక్రం అని కూడా మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి దయించి మీరు ప్రాణాయామాలు, ప్రణవధారణ సుస్పష్టంగా నేర్చుకొని స్పష్టత గ్రహించి దాన్ని ఇప్పటికైనా ఆచరిస్తే ఎంతో కొంత మనకు ఫలితం లభిస్తుందని, ఈ రక్తం అంతా శుద్ధి చేయబడుతుందని. ఎప్పుడైతే రక్తం శుద్ధి చేయబడుతుందో ఆరోగ్యమే మహాభాగ్యము. దాని అర్థం తెలియక మనం పరుగులు పెడతాం. అది కుంటుపడినప్పుడు కానీ దాని విలువ తెలుస్తుంది. ఒక వస్తువు పోతే, ఒక మనిషి పోతే అప్పుడు ఆ వస్తువు యొక్క విలువ, ఆ మనిషి యొక్క విలువ తెలుసుకోవడం అది గుడ్డితనం, మూర్ఖత్వం, అజ్ఞానం అనిపిస్తుంది. వస్తువు ఉండగానే మనం దాని యొక్క విలువను గుర్తించి దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో అట్లా ఉపయోగించుకుంటే, సరిగా మనకు చెప్పేవాళ్ళు లేక కొంత అశ్రద్ధ జరగడం జరిగింది. కాబట్టి ఇప్పుడైనా మనం తెలుసుకొని ప్రాణాయామం విధి విధానము
బాబాజీ మనకి నిత్యం చేయమన్నారు. ఆయన దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి నిత్యము సరిగా చేశామో లేదో, అది గమనిక ఉందో లేదో, కనీసం ఇప్పుడైనా ఒక 10 నిమిషాలు ప్రాణాయామము, ప్రణవధారణ ఆచరించినట్లయితే మీ ఆరోగ్యం ఎంతో కొంత మెరుగుపడుతుంది. ఇప్పుడు ఈ కలికాలంలో ఆహార వల్ల కూడా కొంత అనారోగ్యాల పాలవుతుంది. తినకూడని పదార్థాలు తినడం, ఎట్లా పడితే అట్లా తినడం, ఎప్పుడు పడితే అప్పుడు తినడం, ఆహార నియమం లేకపోవటం వల్ల కూడా అనారోగ్యానికి హేతు అవుతుంది. దయించి నా మాటల్లో ఏదన్నా దురుసుగా ఉన్నా, మిమ్మల్ని కష్టపెట్టినా నన్ను మన్నించాలి. మీతో పాటు నేను ఒక దాన్ని బాబా దగ్గరికి వచ్చిన నాకు విధి విధానం తెలియక నేను అశ్రద్ధ చేస్తూ అది ఏమిటి అని కొంతకాలం జాప్యం జరిగిపోయింది. తర్వాత తెలుసుకున్నాక ప్రాణాయామాల్లో అనేక ప్రాణాయామాలను తెలుసుకున్నాను. ప్రణవధారణ ఎలా ఆచరించాలో తెలుసుకున్నాను. దానివల్ల నేను లాభం పొందాను. అందువల్ల గురుదేవుడి యొక్క పాదపద్మాలకి అనేక వేల నమస్కారాలను చెల్లిస్తూ ప్రణవధారణని, ప్రాణాయామాన్ని బాబా మనకు 9 సార్లే చెప్పినప్పటికీ కూడా మన ఆరోగ్య పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులను బట్టి కాస్త ఎక్కువ సమయము వాటికి కేటాయించి తర్వాత మనోమస్తిష్కోపాసన, వ్యాయామక్రమ ప్రార్థన, విధి విధానంగా మనోమస్తిష్కోపాసన కూడా కాసేపు ఎక్కువసేపు చేయటం, అది ఎలా ఆచరించాలి దానికి బాబా గారు ఆ విధి విధానాన్ని చెప్పారు, ఎలా మార్గం చూసిచ్చారు, అది కూడా మీకు తర్వాత క్లాసుల్లో చెప్పగలుగుతాను. షట్చక్రాల గురించి కూడా వివరించగలుగుతాను. దయించి నన్ను మన్నించి ఈ ప్రాణాయామం, ప్రణవధారణని సక్రమమైన రీతిలో పాటించండి. ప్రాతకాల వేళలోనే పాటించండి. దైవకిరణ శక్తిని మనం సహస్రార దళ పద్మం నందు ఉన్నటువంటి బ్రహ్మరంధ్రము, ఆ రంధ్రము గుండా మనకు దివ్య తేజో కిరణ శక్తి, దైవశక్తి మన దేహంలోకి ప్రవేశించి మనకున్నటువంటి ఆ రుగ్మతలను పోగొట్టడానికి ఆస్కారంగా ఉంటుంది. ఎక్కువగా ప్రకృతిలో గడపడానికి ప్రకృతి విశ్వమాత ఆవిడికి నమస్కరిస్తూ ఎక్కువ ప్రకృతి గాలిని పీలుస్తూ భగవంతుడి ద్వారా మనకు ప్రాప్తింపబడిన ఆ గాలిని స్వీకరించమని మనవి చేసుకుంటూ జై శాంతి, విజయ శాంతి, దివ్య శాంతి.